రోల్డ్ గోల్డ్. అది ఏంటది? ఏం వెతుకుతున్నా? ఏం లేదు సింధు. ఏం లేకపోతే వీటన్నిటినీ ఎందుకిలా చిందరవందరగా పడేసా? అది ఓ ఫైల్ పెట్టాను, కనిపించట్లేదు, అందుకే వెతుకుతున్నాను. అవునా? ఎక్కడ పెట్టావు? అదే గుర్తుకులేదు సింధు. అబ్బా ఏంటది నువ్వు? అంత ఇంపార్టెంట్ అయినప్పుడు నా చేతికిస్తే నేను దాచిపెట్టి ఉండేదాన్ని కదా. ఉండు, నేను వెతికిస్తాను. అన్నయ్య వచ్చినట్టున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్యకి ఈ విషయం తెలియడానికి వీల్లేదు. తెలిస్తే చాలా ప్రమాదం. ఎక్కడ పెట్టావో కొంచెం గుర్తు తెచ్చుకో. అది అలాగే. ఇదిగో పిల్ల. ఏంటి సక్కుబాయ్ గారు? భోజనంలో నేను పెరిగేసుకోలే. ఎలా ఉంది? తెల్లగా ఉంది. నేను అడుగుతున్నది రంగు గురించి కాదు పిల్ల, రుచి గురించే. చాలా మిగిలిపోయింది. వెళ్ళి ఇంకో రౌండ్ వేసి రండి. సింధు, పెళ్లిలో భోంచేయకుండా ముందే వచ్చేసావేమిటే? నువ్వు తిన్నావా? వెళ్ళిన పనే అది. తినకుండా ఎలా వస్తాను? సరే, నువ్వు వెళ్ళి పడుకో. సింధు, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. ఏమిటో ఎలా ఉన్నావే అక్క అంటే నీకెందుకే కుక్క అన్నట్టుంది. మంచితనానికి అస్సలు తావులేదు. నాలాంటి మంచోళ్ళు బతకడం చాలా కష్టం. ఏమైంది? అది మీ అన్నయ్య వాళ్ళని చూడగానే ఎందుకు దాక్కున్నా? అబ్బే ఏం లేదు సింధు, ఏం లేదు. ఊరికేనే. అబద్ధాలు చెప్పకాది. ఇందాక ఫైల్ కనబడలేదని నువ్వు టెన్షన్ పడ్డం, ఇప్పుడు ఇలా దాక్కోవడం, ఇవన్నీ చూస్తుంటే నువ్వేదో దాస్తున్నావనిపిస్తోంది. ఎందుకో భయపడుతున్నావనిపిస్తోంది. చెప్పు, ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా? అబ్బే ప్రాబ్లమేం లేదు. లేకపోతే మరెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? చెప్తే వినిపించుకోవే సింధు. నాకు పనుంది, ఇప్పుడే వస్తాను. ఈ టైంలో ఎక్కడికి? చిన్న పనుంది, వెంటనే వస్తాను, సరేనా? ఆ వెధవి నుంచి మహాలక్ష్మి జీవితాన్ని ఎలా కాపాడాలా అని ఎంత టెన్షన్ పడ్డానో. అయ్యో, ఒక అమాయకపు ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందే, తెలిసి కూడా ఏమీ చేయలేకపోతున్నానే అని పెళ్లి ఆగిపోవడానికి ముందు క్షణం వరకు ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేనే. ఏదైతేనే మొత్తానికి మహాలక్ష్మి జీవితానికి
ఎలాంటి ప్రమాదం లేకుండా అంత మంచి జరిగింది. థ్యాంక్ గాడ్. ఈ విషయంలో నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది దేవుడికి మాత్రమే కాదక్క, బావకు కూడా. ఎందుకంటే బావకు ఆల్రెడీ ఆ శ్రీమంత్ గాడు ఎంత ఎదవో తెలిసిపోయింది. అందుకే ఈ పెళ్ళాపాడు. అక్క, మహాలక్ష్మి విషయం గురించి ఆలోచనలో పడి నువ్వు ఆ విషయం మర్చిపోయావు. ఏంటి అది? మహాలక్ష్మికి మాత్రమే కాదక్క, నీకు కూడా ఒక గొప్ప మేలు జరిగింది. ఏంటి, నీకింకా అర్థం కాలేదా? ఆ శ్రీమంత్ గాడు పక్కలో బల్లెన్లా ఉన్నాడు. వాడి వల్ల ఏ క్షణం ఎలాంటి ప్రాబ్లం వస్తుందోనని ఎప్పుడూ భయపడుతూ ఉండేదాని కదా. ఈ దెబ్బతో వాడి దరిద్రం మొత్తం వదిలిపోయింది. బావ వాణ్ణి ఎక్కడ చంపేస్తాడోనని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయంతో పారిపోయాడు. ఇక లైఫ్లో వాడు మన ఇంటి వైపు వచ్చే ఛాన్సే లేదు. సో మన టెన్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయక్క. ఇక వాడి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా ఉండొచ్చు. అక్క, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఒక్కటే, జీవితాన్ని పిచ్చ పిచ్చగా ఎలా ఎంజాయ్ చేయాలా అని. అభి, ఏంటమ్మా? మహాలక్ష్మికి పెళ్లి చేసి కళ్యాణ మండపం నుంచి అట్నుంచటే పంపించాం గాని కొత్త దంపతుల్ని ఒక పూట భోజనానికి పిలిస్తే బావుంటుందిరా. అలాగేనమ్మా. ఏదో భోజనాలు అంటున్నారు, ఎప్పుడండి? అంటే పొరపాటున వంట మనిషిని పిలుస్తారేమో, నేనున్నానని గుర్తు చేయడానికి బాబు. ఏదేమైనా మీరు కేకసక్కు ఆంటీ. పాలు ఎక్కడ పెట్టినా సరే పిల్లి పసిగట్టేసినట్టు భోజనం అన్న మాట వినపడితే చాలు, ఎక్కడున్నా సరే మీరు ఇట్టే పసిగట్టేస్తారు. ఈ విషయంలో మీకు మీరే సాటి. బావా, మీకేదో మెసేజ్ వచ్చింది. బావా, ఎవరు బావా? అవసరమా? ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం అడిగాను. కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. జనరల్ నాలెడ్జా బావా? ఈ అత్యుత్సాహాన్ని. బాగా చెప్పావు బాబు. ఇప్పుడు ఈ విషయం చెప్తే అనవసరంగా అందర్నీ డిస్టర్బ్ చేసిందని అవుతానేమో. అసలు అంత టెన్షన్గా ఆది ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు. సింధు, ఏంటత్తయ్యా? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదత్తయ్యా. అవును, వీడేడమ్మా? పెళ్ళైన తర్వాత ఇప్పటివరకు కనపడలేదే. ఏదో పనుందని ఇప్పుడే బయటకు వెళ్ళాడత్తయ్యా. ఎక్కడికెళ్ళాడు? అదేం చెప్పలేదు బావగారు. చిన్న పనుంది, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు. బావా, మీకు మళ్ళీ మెసేజ్ వచ్చింది. నీ కాన్సంట్రేషన్ అంతా ఫోన్ మీదే ఉన్నట్టుంది. అక్క మెసేజ్ల మీద మెసేజ్ చేస్తుంది. అసలు ఇంతకీ తను ఎక్కడుందో ఏంటో. స్విచ్ ఆఫ్ వస్తుంది సింధు. స్విచ్ ఆఫ్ అని వస్తుందా? బహుశా ఛార్జింగ్ అయిపోయి ఉంటుందేమోరా. అవునవునవును, అదే పనిగా తింటే జంతికలు ఎలా అయిపోతాయో అదే పనిగా మాట్లాడితే ఫోన్ లో ఉన్న బ్యాటరీ కూడా అయిపోతుంది. అబ్బాబాబాబాబా, ఏం చెప్తిరి ఏం చెప్తిరి? ఇప్పుడే చెప్తిరా, ఇంతకు ముందు ఎప్పుడైనా చెప్తిరా? అంటే మీరు గుర్తించట్లేదు గాని మీలో ఒక మంచి కాలు తిరిగిన కవయిత్రి ఉంది. వీలు చూసుకొని బయటికి తీయండి. ఏ, నిన్ను తనడానికా? ఆ
మళ్ళీ మెసేజ్ వచ్చింది. సారీ బావా. బావా ఒక్క నిమిషం. ఇవి నేను ఎంతో కష్టపడి అటెంప్ట్ చేసి రాసిన ఎగ్జామ్ పేపర్స్. నాకు ఎన్ని మార్క్స్ వస్తాయో ఒకసారి లెక్కేద్దామా బావా? ఇప్పుడు కాదు. బావా అలా అంటారేంటి బావా? ఈసారి ఎగ్జామ్స్ లో అందరికి మతిపోయేలా మార్కులు తెచ్చుకోవాలి. మార్కులు వస్తేనే కదా అందరికి మతిపోయేది. ఇటు చూసింది చాలు, అటు చూడు. చదువుకోవడానికి నన్ను తెల్లవారుజాము 4 గంటలకి లేపి నేను నిద్రపోతుంటే రకరకాల శిక్షలు వేసి శిక్షనిచ్చిన మీరు నాకెన్ని మార్క్స్ వస్తాయో చూడకపోతే ఎలా బావగారు? ఒకసారి చూడండి. ఇది ఫిజిక్స్. ఇప్పుడు కాదని చెప్పానా? పర్లేదు బావగారు, నేను ఖాళీగానే ఉన్నాను. నేను బిజీగా ఉన్నాను. అక్క అక్కని ఎక్కడైనా చూసారా అత్తయ్య? లేదమ్మా. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వెళ్ళేప్పుడేమో టెన్షన్ గా వెళ్ళాడు. అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు? పర్లేదు విను. పాటలు వింటుంది మీరు వచ్చేదాకా టైం పాస్ అవ్వడం కోసం. ఏంటి రమ్మన్నా? ఏమో తెలియదు, మీతో మాట్లాడాలనిపించింది, పిలిచాను అంతే. ఏం మాట్లాడాలనిపించింది ఏంటి? మిమ్మల్ని చూడకముందు చాలా మాట్లాడాలనిపించింది, కానీ మిమ్మల్ని చూశాక చెప్పడంలో కంటే నాలో దాచుకోవడంలోనే చాలా ఆనందం ఉందనిపిస్తుంది. పైగా మాటల్లో కంటే మౌన భాషలోనే చెప్పలేనంత సంతోషం ఉంది కదా. ఈ వెన్నెల రాత్రిలో చందమామ చాలా అందంగా ఉంది. ఇక్కడి చందమామ ఎక్కడుందండి? నేను చెబుతుంది ఆ చందమామ గురించి కాదు, ఈ చందమామ గురించి. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని అమృతం కురిసిన రాత్రిలో బాలగంగాధర్ తిలక్ రాస్తే నేను ఎందుకో ఏమో అనుకున్నాను. బహుశా ఇందుకే అనుకుంటా. వెన్నెల్లో ఆడపిల్ల ఇంత అందంగా ఉంటుంది కాబట్టి ఆయన అలా రాసుంటాడు. నీ చిరునవ్వు అచ్చం వెన్నెల నవ్వినట్టు, సెలయేర్లు పలకరించినట్టే ఉంది. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిరిలో నువ్వేలే ప్రియా. సారీ బావా. లాస్యా రాయలా
ఏంటి బావగారు? ఎందుకొచ్చావు? మా అక్కని పిలుచుకురమ్మని అత్తయ్య గారు చెప్తేను. మరి పిలవకుండానే వెళ్ళిపోతున్నావేంటి? అంటే మీరిద్దరూ కవితలు చెప్పుకుంటూ కవి సమ్మేళనంలో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని. నీకు మరీ ఎక్స్ట్రా ఎక్కువైపోతున్నాయి. వెళ్దాం పద పద. ప్రాయం నిన్నేదో సాయమడిగిందా, దోబూచులాటే వయసు ఆడిందా, దుల్లింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది. ఆగు